దేశంలో ఇంధన ధరల మంట సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. గడిచిన 8 రోజుల్లోనే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 మార్కును దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹99.51కు చేరింది. దీంతో పెట్రోల్, డీజిల్ను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది. దీనివల్ల భారీ ధరల నుండి ప్రజలకు విముక్తి లభిస్తుందని కోరుతూ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ బ్రిజేష్ గోయల్ స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. పన్నుల బాధను గమనిస్తే మనం కొనే ఇంధనం ధరలు సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017లో మోడీ సర్కార్ జీఎస్టీ పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ పెట్రోల్, డీజిల్ను దీని నుండి మినహాయించారు. ఫలితంగా రాష్ట్రాలు తమ ఇష్టానుసారంగా వ్యాట్ విధిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ధరలు అమలవుతూ వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. లీటర్ పెట్రోల్ అసలు ధర కేవలం ₹66.29 మాత్రమే. కానీ మన చేతికి వచ్చేసరికి అది ₹100 పైగా ఎలా చేరుతుందో ఈ లెక్క చూస్తే అర్థమవుతుంది. పెట్రోల్ అసలు ధర ₹66.29 కాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు ₹11.90గా ఉంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ లీటర్కు ₹16.03గా ఉంది. వీటన్నింటితో పాటు బంకు నిర్వాహకులకు ఇచ్చే డీలర్ కమిషన్ లీటర్కు ₹4.42గా ఉంది. ఇవన్నీ కలిపి మొత్తం ధర ₹99.51కు చేరుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో రేట్లు ఎక్కువగా ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మరో ₹15 వరకు లీటర్కు పన్నులు కలిపి వసూలు చేస్తున్నాయి. అంటే ఏపీ, తెలంగాణలోని ప్రజలు ప్రతి లీటర్ పెట్రోల్పై దాదాపు ₹45 నుంచి ₹50 వరకు కేవలం పన్నులు, డీలర్ మార్జిన్ రూపంలోనే వెళ్తుంది. ఇక డీజిల్ విషయానికి వస్తే దాని అసలు ధర ₹67.36 కాగా ఎక్సైజ్ డ్యూటీ ₹7.80, వ్యాట్ ₹13.39, డీలర్ మార్జిన్ ₹3.03గా ఉంది. అంటే డీజిల్పై కూడా ₹24 కేవలం పన్నులు, మార్జిన్ రూపంలోనే సామాన్యుడిపై భారంగా మారుతుంది. ఢిల్లీలో, తెలుగు రాష్ట్రాల్లో అమ్మకపు రేట్ల ప్రకారం ఈ బాధుడు ఇంకా ఎక్కువగానే కొనసాగుతోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్లను రద్దు చేసి పెట్రోల్ను 18% జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రేట్లు భారీగా తగ్గుతాయి. ట్యాక్స్ లేని పెట్రోల్ ధర ₹66.29, 18% జీఎస్టీ లెక్కిస్తే పన్ను కేవలం ₹11.93 మాత్రమే అవుతుంది. అప్పుడు డీలర్ మార్జిన్ ₹4.42 కలిపినా కూడా లీటర్ పెట్రోల్ ధర ₹78.72కే లభిస్తుంది. అంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పెట్రోల్ లీటర్ రేటు ₹112 కంటే ₹34 తగ్గుతుంది. ఇక ఏపీలో లీటర్ ₹114 వరకు ఉండగా జీఎస్టీ అమలైతే లీటర్పై ₹36 వరకు భారం తగ్గుతుంది. ఇది నిత్యావసరాల రేట్లు తగ్గి ప్రజలపై ద్రవ్యోల్బణ భారం తగ్గేందుకు తోడ్పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.